నమస్తే, నేను మీ అశ్విని కుమార్. బీజేపీని బాగా ఊరిస్తున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రం. ఈసారి పూర్తిగా కాంగ్రెస్ కూటమి, అట్లాగే బీజేపీ లేదా ఎన్డీఏ దక్షిణాదిన ఫోకస్ పెట్టాయని చెప్పచ్చు. కాంగ్రెస్ ఎలియన్స్ అయితే కర్ణాటకలో, తెలంగాణలో, అట్లాగే తమిళనాడులో కోయిలేషన్తో, కేరళలో అధికారంలో ఉన్నాము, ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి, ఎట్లాగైనా సరే మోడీకి నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉంది, సౌత్లో అనుకున్న దానికన్నా తగ్గించాల నెంబర్ అనే ప్లాన్లో కాంగ్రెస్ కూటమి వెళ్తుంది. ఎన్డీఏ దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏతో ఉంది. అట్లాగే కేరళలో గతంలో ఒక స్థానం గెలుచుకోవాలి ఇంకొన్ని, తమిళనాడులో కూడా బోనీ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్డీఏ అడుగులు వేస్తుంది. ఈ లోక్సభ, ఈ ఎలక్షన్స్, ఈ కాంపిటీషన్స్ మధ్యలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి తెలంగాణలో, అలాగే కర్ణాటకలో బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంది, కాంగ్రెస్ యాంటీ ఇంకంబెన్సీ వీటి మీద ఖచ్చితంగా గెలుస్తుందని. కానీ తెలంగాణకు వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ చాలా వేరుగా ఉన్నాయి. అందులో మోడీ ఆలోచన చాలా వేరుగా ఉంది. మే నెల 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాదు అభివృద్ధి పనుల మీద, వీటి పని విషయం మీద వచ్చాక హైదరాబాదులో కేవలం ఒక ఇద్దరింటికి వెళ్ళారు, హైదరాబాద్లో కలిశారు. అది బీజేపీ రాష్ట్ర నాయకుడి ఇంటికి కాదు, అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి కాదు. ఆయన వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర. పవన్ కళ్యాణ్ ఇంట్లో పరామర్శించారు, ఆరోగ్యం బాగాలేదని. అట్లాగే చంద్రబాబు నాయుడుతో కొద్దిసేపు మాట్లాడారు. ఇదంతా తెర వెనక జరిగింది. పూర్తిగా మోడీ నోటి వెంబడ వచ్చింది ఐ వాంట్ తెలంగాణ అన్నది చాలా స్పష్టంగా తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ కూడా చాలా క్లియర్గా బీజేపీలో అంతర్గతంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి, అట్లాగే కొంతమంది విశ్లేషకులు అనుకోవచ్చు, లేదా సింపథైజర్స్ అనుకోవచ్చు, వాళ్ళ నుంచి మనకు అందుతున్న సమాచారం ఈసారి పూర్తిగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. దానికి అనుగుణంగానే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది, బీజేపీలో ఈ అంతర్గత సమస్యలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో బీజేపీ ఒంటరిగా తెలంగాణలో అధికారంలోకి రాలేదు అన్నదైతే చాలా స్పష్టం. అందులో ఏమాత్రం మొహమాట పడలేదు ఢిల్లీ బీజేపీ నాయకత్వం. దానికి అనుగుణంగానే మాస్టర్ ప్లాన్ 2028కి అనుగుణంగానే 2026 మేలో అడుగులు పడినాయని చెప్పచ్చు. తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో లాంచ్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేనని ఎక్స్పాండ్ చేస్తున్నాడు తెలంగాణలో. ఆయనకి ఎంత ఓట్ షేర్ ఉంది తెలంగాణలో, ఎంతమంది ఆయన వెనక వస్తారనేది ప్రస్తుతం అవసరం లేదు, కానీ అప్రస్తుతం అని చెప్పచ్చు. ఆయన అడుగులు మాత్రం తెలంగాణలో ఎన్డీఏ ఎలియన్స్ అని చెప్పచ్చు. చాలా క్లియర్గా అటువైపు అడుగులు వేస్తున్నారు మోడీ ఆలోచనలకు అనుగుణంగా. జనసేన ఎక్స్పాండ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నా, ఎవరితో పొత్తు లేవని చెప్పిన ఆయన స్టెప్స్, ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా ఢిల్లీ నాయకత్వం ఎట్లా చెప్పిందో ఖచ్చితంగా అట్లాగే అడుగులు వేస్తున్నాడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున. ఇంకో పక్క ఖచ్చితంగా జరగబోయేదే, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీని తెలంగాణలో ఎక్స్పాండ్ చేయబోతున్నారు. కొన్ని నెలల్లో మనం చూడబోతున్నాము తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలోకి ఎంటర్ అవబోతోంది. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసే వెళ్తాయి ఎన్నికల దగ్గరకు సమీపించే కొద్దీ. ప్రస్తుతానికి ఏ పార్టీ తరఫున ఆ పార్టీ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళు గ్రోత్ అనుకోవచ్చు, లేదా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనుకోవచ్చు. తెలంగాణలో మూడు పార్టీలు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇక్కడ బీజేపీలో ప్రస్తుతం నాయకులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది, ఇంకా బీజేపీ ఢిల్లీ నాయకత్వం వాళ్ళని వదిలేసుకుంటానికి సిద్ధమవుతుంది తప్ప వాళ్ళ మాటలకి, లేదా వాళ్ళు చెప్పే భయపడదాం అనుకున్న పార్టీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్న ఢిల్లీ నాయకులు ఎక్కడా కూడా అడ్డుపడేట్టు కనబట్టలేదు తెలంగాణ బీజేపీ నాయకులకి. సో పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. తెలంగాణలో బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన ఈ మూడు అయితే ఖచ్చితంగా వెళ్తాయి అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ. ప్రస్తుతానికి మాత్రం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్లో ఒక వర్గం ఒంటరిగా వెళ్దాం అంటుంది, ఒక వర్గం ఆచితూచి అప్పుడు ఎన్నికలప్పుడు బీజేపీనా కాంగ్రెసా అనే వైపు చూద్దాము. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ బాగానే ఉంది గ్రౌండ్ లెవెల్లో అన్న ఆలోచన కొంతమంది నాయకులు చెప్తున్నప్పటికీ స్పష్టమైన సంకేతాలు బీఆర్ఎస్లో ఒక వర్గమన్న చీలి బీజేపీలో చేరుతుంది అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ. దాదాపు ఢిల్లీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఆలోచనలకి
ఒకవేళ బీఆర్ఎస్లో ఒక వర్గం చీలి బీజేపీతో కనుక వాళ్ళు ఎలియన్స్ ఫామ్ అవుతే ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడ్ నాయకుడికి సీఎం ఫేస్గా ప్రొజెక్ట్ చేయొచ్చు. అందులో కూడా ఎక్కడ మొహమాట పట్టలేదు ఢిల్లీ బీజేపీ నాయకత్వం అనేది. చాలా స్పష్టమైన సిగ్నల్స్ అయితే అందుతున్నాయి మనకి. ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా దీంతో ఏకీభవిస్తున్నారు. ఢిల్లీకి సంబంధించిన కొంతమంది నాయకులు. మనం సోర్స్ అని చెప్తాం. ఆ సోర్స్ మీద ఈ మధ్య ఎన్ని ఇష్యూస్ అయినాయి ఇవన్నీ కూడా చూసాం. సోర్స్ అని నేను చెప్పదలుచుకోలేదు లేదు, కానీ క్లియర్గా అయితే రూట్ మ్యాప్ బీజేపీ తెలంగాణలో ఇదే రాబోతోంది. అట్లాగే సెంటిమెంటు ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తులో వెళ్తే కనుక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ అంటే ఆ సెంటిమెంటుతో 10 సంవత్సరాల అధికారాన్ని పంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలు సెంటిమెంటు దీనికన్నా కూడా అభివృద్ధి వైపే చూస్తున్నారు, మార్పు వైపు చూస్తున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ని గెలిపించారు 2023లో. ప్రస్తుతానికి కాంగ్రెస్ బయటికి చెప్పనప్పటికీ రూరల్ ఏరియాస్లో చాలా వరకు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశాల్లోనో లేకపోతే కౌంటర్కి ఎన్కౌంటర్ టైప్లో స్టేట్మెంట్స్ ఇచ్చి కవర్ చేస్తున్నప్పటికీ చాలా వరకు తెలుసు కాంగ్రెస్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది రూరల్ ఏరియాస్లో. ఈ 2.5 సంవత్సరాల్లోనే 2023లోనే బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుచుకోవాల్సిన అవకాశం వచ్చినా కూడా అక్కడ రాష్ట్ర నాయకత్వం పొరపాటు అనుకోవచ్చు, లేదా కేంద్ర నాయకత్వం పొరపాట్లు చాలా జరిగినాయి. కర్ణుడి చావుకి 100 కారణాలలాగా. మొత్తానికి అనుకున్నది సాధించలేకపోయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బెంగాలు, బీహారు వీటన్నిటిలో లాగే తెలంగాణలో కూడా కాషాయం జెండా ఎగరేయాలని చూస్తోంది. ఒంటరిగా కాదు, ఎలియన్స్ రూపేనే. ఇది మీరు ప్రస్తుతానికి 2026లో మనం జూన్లో మాట్లాడితే ఇవన్నీ హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ 2027లో ఈ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా కనబడుతుంది. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. దానికి తగ్గట్టే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కలిసికట్టుగా వెళ్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతారు. కానీ క్యాంపెయిన్ వరకు మాత్రం తెలంగాణలో బీజేపీతో కలిసి చేస్తారు. బీజేపీ ప్లస్ టీడీపీ, జనసేన ప్లస్ ఏ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్ ఇవన్నీ కూడా ఒక ఏలియన్స్గా ఫామ్ అవుతున్నాయి. ఈ ఏలియన్స్ అయితే మాత్రం నిజంగా ఫామ్ అవుతే అది మాత్రం ఒక మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఆ వేవ్ తెలంగాణలోకి ఎట్లా వచ్చిందో తెలంగాణలో కూడా ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ ఎన్డీఏ ఆంధ్రాలో మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళే కలిసి ఉంటారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ మీద ఖచ్చితంగా చూపిస్తుంది అనేది బీజేపీ నాయకత్వం నమ్ముతోంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కేసీఆర్ 2028 అసెంబ్లీ ఎన్నికలకి యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంటే ఒక రకంగా ఎలియన్స్ ఉంటుంది. ఒకవేళ ఆయన కనుక ప్రస్తుతంలాగే ఫామ్ హౌస్కి పరిమితమై స్టేట్మెంట్స్ వరకు ఉంటే మాత్రం బీఆర్ఎస్ నుంచి మనం చాలా ఆశ్చర్యకరంగా రాబోయే రోజుల్లో బీజేపీ వైపుకి మొగ్గు చూపే సీనియర్ నాయకులు ఉన్నారు. బీజేపీ కూడా రెడీగా ఉంది బీఆర్ఎస్ని ఆహ్వానించడానికి. ఎందుకంటే అంతిమ లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావటమే. ఇదంతా కూడా ప్రస్తుతానికి స్పెక్యులేషన్ కింద ఉంటుంది, కానీ రూట్ మ్యాప్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ మొదలైంది. బీజేపీ తనకు తాను సంస్థాగతంగా బలపడటానికి ప్రయత్నిస్తోంది. జనసేన కూడా ఆగస్టు, సెప్టెంబర్ నుంచి తెలంగాణలో పర్యటనలు ఉండబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతోంది. టీడీపీ సమయానికి చూసుకొని తెలంగాణలో ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది అన్నదైతే క్లియర్గా వినపడుతున్నమాట. ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే తెలంగాణలో ఈ పార్టీలన్నీ అనుగుణంగా నడుచుకుంటున్నాయి. స్పష్టం. థ్యాంక్ యూ.